వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 7 కామన్ మిస్టేక్స్ అందరూ చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ని కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే ఫర్దర్గా మీ ప్రిపరేషన్లో మీరు స్మూత్ రైడ్ చేయగలుగుతారనమాట. వాటిల్లో ముఖ్యమైనది అసలు ఎలాంటి రోడ్ మ్యాప్ లేకోకుండా ప్రిపేర్ అవటం, అంటే ప్రణాళిక లేని చదువు అనమాట. ఈ రోజు ఏం చదవాలి, రేపేం చదవాలి, 1 మంత్లో ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి, రివిజన్ ఎప్పుడు చేసుకోవాలి, ప్రిలిమ్స్ ముందు చదవాలా, మెయిన్స్ ముందు చదవాలా, ఇలాంటి పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ లేకోకుండా ముందుకెళ్తూ ఉంటారు. అది ప్రణాళిక లేని చదువు అవుతుంది. రెండోది, పుస్తకాలను ఎక్కువగా బట్టి పడుతూ ఉంటారు. ఒక పుస్తకం కాదు, ఫ్రెండ్స్, టీ షాప్స్ దగ్గర మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర, మల్టిపుల్ టీచర్స్ దగ్గర, మల్టిపుల్ యూట్యూబ్స్లో చెప్పిన అన్ని మల్టిపుల్ బుక్స్ ఒకే సబ్జెక్ట్కి సంబంధించి చదువుతూ ఉంటారు. అది తప్పండి. ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోండి, దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, దాని ఫండమెంటల్స్ చదవండి. చాలామంది పునాది లేని చదువు చదువుతూ ఉంటారండి. అంటే ఫౌండేషన్ లేకోకుండా మీరు కాన్సెప్ట్స్ని చదువుతూ ఉంటారు. సపోజ్ ప్లేట్ టెక్టానిక్స్ మీద ఫౌండేషన్ లేకోకుండా మౌంటైన్స్ ఫార్మేషన్ తెలియదు, రివర్స్ ఫార్మేషన్ తెలియదు. సో ఈ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఏవి కూడా మీకు అర్థం కాదు. అంటే ప్లేట్ టెక్టానిక్ కాన్సెప్ట్స్ ఎంతమందికి తెలుసు జియోగ్రఫీలో? దాన్ని చాలా డీప్గా నేర్చుకుంటే మొత్తం జియోగ్రఫీ అర్థమైపోతుంది. అలా సబ్జెక్ట్కి పునాది ఉంటుంది, చాప్టర్కి పునాది ఉంటుంది, టాపిక్కి పునాది ఉంటుంది. ఫౌండేషన్ నేర్చుకుంటేనే ఇప్పుడున్న ఎగ్జామ్స్ని మనం క్రాక్ చేయగలుగుతాం. అదే విధంగా వాళ్ళు ఏదో చెప్తున్నారు, నేనేదో వింటున్నాను, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇది బట్టి పట్టమన్నారు, ఇది ఇంపార్టెంట్ అన్నారు, దాన్ని గుర్తుపెట్టుకున్నాను అంటే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎప్పుడు చదవాలి అనేది చాలా క్లారిటీగా ఉండాలి. మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్కి 1 year టైం ఉంది అని అనుకున్నప్పుడు మెయిన్స్ ముందు చదివి ప్రిలిమ్స్ తర్వాత చదవాలి. అలా కాదు, ఒక 2-3 నెలల్లోనే 4 నెలల్లోనే ప్రిలిమ్స్ ఉంటుంది అనుకున్నప్పుడు ప్రిలిమ్స్ ముందు చదివి టైం ఉంటే మెయిన్స్ చదువుతూ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ రివిజన్ చేసుకోవాలి. ఇలా కాకోకుండా కనుక మీరు మెయిన్స్ ముందు చదువుతూ కూర్చుంటే ప్రిలిమ్స్ ఎప్పుడు క్వాలిఫై అవుతారు? ఏది 2-3 నెలల టైం ఉన్నప్పుడు, లేదా 1 year టైం ఉన్నప్పుడు ముందు మెయిన్స్ చదవాలి. ఇది ఒక క్లారిటీ లేదు, అందరూ మిస్ అవుతున్నారు. రివిజన్ లేకపోవడం, చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ రివిజన్ చేయరు. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే దాని మీదే మీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత కన్సిస్టెన్సీ లేకపోవడం, అంటే ఒక రోజు చదువుతారు 10 రోజులు ఆపేస్తారు, మళ్ళీ ఒక రోజు చదువుతారు 10 రోజులు ఆపేస్తారు, మళ్ళీ ఒక 5 రోజులు చదువుతారు ఇంకొక 20 రోజులు ఆపేస్తారు. ఇది పనికిరాదు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్లో కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కానీ. అండ్ టెస్టులను మీరు సామాన్యంగా తీసుకోవద్దు. ఏదో ఎగ్జామ్ చదివాము, పోయి టెస్ట్ రాసాము, ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసుకోవడం, అది కాదు. మార్క్స్ ఎవరికి కావాలి? ఈ మార్క్స్ మీకు ఎందుకు? చాప్టర్ వైజ్ టెస్టులు రాయాలి అండ్ దాంతోపాటు మొత్తం ఓవరాల్ టెస్టులు కూడా రాయాలి. ముందు చాప్టర్ వైజ్ టెస్టులు రాసిన తర్వాత ఓవరాల్ టెస్టులు రాయాలి. ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీలో కూడా మేము చాప్టర్ వైజ్ టెస్టులు కండక్ట్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారో చాప్టర్ వైజ్ టెస్టులు రాయండి. మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం ఏ రోజు చాప్టర్ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ చాప్టర్ నుంచి ఏ టెస్ట్ పెట్టాము. వాటిని రాయటం వల్ల ఓన్లీ రాసి చూసుకొని మీ మార్క్స్ చూసుకోవడానికి కాదు, మీకు తెలియని కాన్సెప్ట్స్ ఇస్తాం, కొంచెం క్రిటికల్గా ఇస్తాం. ఎందుకు? మీకు తెలియని ఏరియాలు కవర్ చేసుకోవాలి. టెస్టుల నుంచి కూడా మీరు నేర్చుకోవాలి, వీడియో క్లాసుల నుంచి నేర్చుకోవాలి, పీడిఎఫ్ నుంచి నేర్చుకోవాలి, టెస్టుల నుంచి నేర్చుకోవాలి. ఆ విధంగా ఇస్తాం. నేర్చుకునే విధంగా ఉంటుంది కానీ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఇంకా కొత్తగా ఏం నేర్చుకోవాలనేది నేర్చుకోవాలి టెస్టుల నుంచి. అంతేగాని ఏదో టెస్టులు రాసాం, నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఫైనల్లో అది పనిచేయదు. సో ఇది 7-7 మిస్టేక్స్ మీరు అద్భుతంగా చేస్తున్నారు. వీటన్నిటిని రెక్టిఫై చేసుకోండి, లేకపోతే మీ ప్రిపరేషన్కి చాలా అడ్డంకులుగా మారతాయి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.